హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎల్ఆర్ ఆన్లైన్ టెస్ట్ పాస్ అయ్యి ఉండి డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆన్లైన్లో స్లాట్ ఎలా బుక్ చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రయల్ ఎలా కొడితే పాస్ అవుతారో, మ్యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఈ వీడియో ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాం జరుగుతుంది. పూర్తి వీడియో అయితే చూడండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని సర్చ్ బార్ లో వచ్చేసి మనం పరివాహన్ సేవ అని టైప్ చేసినామంటే మనకి పరివాహన్ సేవ అనే వెబ్సైట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం దాన్ని అయితే డబుల్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి డ్రైవర్స్ లెర్నర్స్ లైసెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే మనం క్లిక్ చేసినామంటే మెయిన్ పేజ్ లోకి అయితే తీసుకెళ్తుంది. మనం ఏదైతే స్టేట్ ఉంటో ఆ స్టేట్ అయితే మనం ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇదైతే మనం క్లిక్ చేసుకోవాలి. స్క్రోల్ చేసినామంటే ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోవాలి. లెర్నర్ లైసెన్స్ నంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకే బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి ఎల్ఎల్ఆర్లో ఉన్న డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ నీట్గా అయితే చూపిస్తుంది అనమాట. మనమైతే ఒకసారి మొత్తం వెరిఫై అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేసినామంటే లెఫ్ట్ సైడ్ బాక్స్లో వచ్చేసి మనకి మోటార్ సైకిల్ విత్ గేర్ నాన్ ట్రాన్స్పోర్ట్ బ్రాకెట్లో వచ్చేసి MCWG అని ఉంటుంది. దాని కింద వచ్చేసి లైట్ మోటార్ వెహికల్ LMV అని ఉంటుంది. మనం ఎల్ఎల్ఆర్ అప్లై చేసేటప్పుడు 2 and 4 వీలర్కి అప్లై చేసింటే కానీ ఈ విధమైన ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఓన్లీ 2 వీలర్ అప్లై చేసింటే 2 వీలర్ ఒకటే చూపిస్తుంది. ఓన్లీ 4 వీలర్ అప్లై చేసింటే ఓన్లీ 4 వీలర్ ఒకటే చూపిస్తుంది. ఇక్కడ నేను 2 ఆప్షన్ పెట్టాను కాబట్టి 2 అయితే చూపిస్తున్నవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మధ్యలో వచ్చే టిక్ బాక్స్ ఉంది కదా, సెలెక్ట్ అనే టిక్ బాక్స్ ఉంది కదా, ఆ టిక్ బాక్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. మనం క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా రైట్ సైడ్ బాక్స్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట 2. నెక్స్ట్ వచ్చేసి మనం సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. మనకి డీటెయిల్స్ ఇలాగైతే వస్తాయన్నమాట. చెక్ చేసుకోవాలి ఒకసారి. మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ కింద కనిపిస్తుంది, క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూపిస్తుంది. కింద క్యాప్స్ అయితే అడుగుతుంది అనమాట. మనం క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. క్యాప్స్ ఎంటర్ చేసుకొని మనం సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మనం స్క్రోల్ చేసినామంటే మనకి ఇక్కడ ఫీ పేమెంట్ DL స్లాట్ బుకింగ్ అయితే ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. కింద ప్రొసీడ్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసినామంటే మనం నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తాము. టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలనేది అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తుంది అనమాట. స్క్రోల్ చేసినామంటే ఇక్కడ మనం బ్యాంక్ గేట్వే ట్రెజరీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం CFMS AP స్టేట్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకుందాం. క్యాప్స్ ఎంటర్ చేసుకొని మనం కింద పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోవాలి. అగ్రీ టు ద టర్మ్స్ కండిషన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. టిక్ బాక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనం క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసినామంటే మనం పేమెంట్ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్రౌజర్ అనేది ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ఇక్కడ క్లిక్ చేసినామంటే అయినా మనకి పేమెంట్ గేట్వే అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనం ఏ దాంట్లో చేస్తానో మనకి ఎంత ఛార్జెస్ పడతాయి అనేది ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. మనకి మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ కార్డు ద్వారా కానీ చేసినామంటే ఫ్రీ ఛార్జెస్, నిల్ ఛార్జెస్ ఉంటాయి. అదే వేరే విధంగా ఆప్షన్ ఉంటే దానిలో చేసుకున్నట్టు మనకి ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. కింద 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, PAYU అనేది SBI అనే ఆప్షన్ ఉంది. మీరు ఈ రెండిట్లో ఏ దాంట్లో చేసుకోవచ్చు. పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ సక్సెస్ అయిపోయిందంటే కానీ మనం అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. లేదంటే కానీ మళ్ళీ పేమెంట్ అయితే ఫెయిల్ అయ్యింటే కానీ మళ్ళీ రీపేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. పేమెంట్ సక్సెస్ అయిన వాళ్ళైతే మళ్ళీ మనం అయితే అపాయింట్మెంట్స్ అయితే ఆప్షన్ తీసుకొని అపాయింట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. అపాయింట్మెంట్ అనేది క్లిక్ చేసినామంటే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్లో మనకి స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో సెకండ్ ఆప్షన్ అయితే DL పరీక్ష స్లాట్ అని బుకింగ్ అని ఉంది కదా, ఇదైతే తీసుకోవాలి. తీసుకొని మనం ఇక్కడైతే అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. మన మొబైల్కి కూడా వచ్చింటుంది అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి కరెక్ట్గా. క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోవాలి. సబ్మిట్ క్లిక్ చేసినామంటే మన పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే ఇస్తుంది అనమాట. మనకి ఇక్కడ బైక్కి కార్కి 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, మనకైతే 30/4/2004 వరకు అయితే మనకి ఆప్షన్ అయితే ఇచ్చినాడు అనమాట. టైం అయితే ఇచ్చినాడు. అంత లోపల మనం ట్రయల్ అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్నట్టుగా. మనం ఇక్కడ ఒక్కదానికైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 దానికైనా ఒకటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. 2 దానికైతే క్లిక్ చేసుకోవచ్చు ఒకటేసారి. ఇక్కడ అనిపిస్తున్న 2 టిక్ బాక్స్లు అయితే పెట్టేసి మనం ప్రొసీడ్ టు బుక్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మనం స్క్రోల్ చేసినామంటే ఇక్కడ మనకి క్యాలెండర్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏ డేట్ అయితే ఎంచుకోవాలనేది అయితే మనం ఎంచుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకునే తేదీ అయితే మనం ఇక్కడ ఎంచుకోవాలన్నమాట. మనకి వీలైన తేదీ అయితే మనం ఇక్కడ ఎంచుకొని ఏ రోజైతే మనకి కంఫర్ట్గా ఉంటుందో ఆ రోజైతే
మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. డేట్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి టోకెన్ నంబర్ అయితే చూపిస్తుంది. దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలన్నమాట. స్క్రోల్ చేసి మనం ఇక్కడ బుక్ స్లాట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి భద్రతా సంఖ్య అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. ఓటీపీ అనేది మన మొబైల్ కి అయితే వస్తుంది. మన మొబైల్ లో వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినామంటే మనకి డీటెయిల్స్ అయితే మనకి చూపిస్తుంది. మరి ఒకసారి కన్ఫర్మ్ స్లాట్ బుక్ అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి స్లాట్ అయితే బుక్ అయిపోతుంది. స్క్రోల్ డౌన్ చేసినామంటే నెక్స్ట్ ప్రింట్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం అయితే క్లిక్ చేసినామంటే మనకి ప్రింట్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని మనం అయితే దీనికి ఆధార్ కార్డు ఒకటి, పేమెంట్ చేసిన రిసిప్ట్, ఈ మూడైతే మనం పిన్ స్టాప్లు పెట్టుకొని మనం అయితే ఆడియో ఆప్స్కి అయితే వెళ్ళాలి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ట్రయల్ ఎలా కొట్టాలనేది అయితే మనకి ఈ మ్యాప్లో అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టార్టింగ్ ఎస్ బోర్డ్ దగ్గర నుంచి 8 బోర్డ్ పక్కన వెళ్ళి 8 కొట్టాలన్నమాట. 8 కొట్టేసిన తర్వాత 8 కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళి రైట్ తీసుకొని తర్వాత మళ్ళీ రైట్ తీసుకొని ఒకవేళ బైక్ ఏంటంటే స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. బయటకి అయితే వచ్చేసేయచ్చు. కార్కి వచ్చేసి మనం ఇక్కడ పైన వచ్చేసరికి టర్నింగ్ తీసుకోవాలి. టర్నింగ్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. ఈ రెడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెడ్ గీతలు ఉన్నాయి కదా, రివర్స్ అయితే మనం ట్రయల్ కొట్టాలన్నమాట. రివర్స్ గేర్ కూడా ఇక్కడ ట్రయల్ అయితే చూపించాల్సి ఉంటుంది. రివర్స్ కొట్టేసి మనం స్ట్రైట్కి అయితే వెళ్ళిపోవడమే కిందికి. ఎక్స్ ఆకారంలో మనం రివర్స్ అయితే చేయాలన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉంటాయో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్స్ అయితే చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.